సంఘానికి తీసుకెళ్ళి నేర్పల దేవుడు నాకు ఒక మారుమూల చిన్న గుడారంలో నేర్పాడు. చిన్న మంద భయపడుకు నీకు రాజ్యం అన్నాడు. పెద్ద మంద అసలు లాజిక్ ఏంటంటే పెద్ద మంద నీది రాజ్యం అనాలి. ఎందుకంటే ఫైట్ చేసి జయించాలంటే రాజ్యాలంది పెద్ద మంద కావాలి. చిన్న మంద ఎట్ట సరిపోయింది? కానీ యేసయ్య రివర్స్, చిన్న మంద తండ్రి నీకు రాజ్యం అనుగ్రహించనించాడు అన్నాడు. ఎందుకంటే దేవుడు పెద్ద పెద్ద పాఠాలని చిన్న చిన్న ప్రదేశాల్లో నేర్పాడంటానికి ఇది ఒక సాక్ష్యం. కాబట్టి ఇందాక అన్నాడు సాలమన్ అన్న బయటకు వస్తే సూపర్గా ఉండేదని. వచ్చాడు ఎప్పుడో. దేవునికి మహిమ. జరుగుతుంది పని, ఇంకా జరిగిద్ది యేసునామములో. ఎందుకంటే ఇప్పుడు ఇందాక సహోదరులు నాకంటే పెద్దోళ్ళు చిన్నోళ్ళు నిలబడ్డారు. మేము అందరం చేస్తూ ఉన్నామంటే ఆయన ప్రార్థన, ఆయన ప్రేమ, మీ ప్రార్థన, భక్తుల ప్రార్థన అన్నీ ఉన్నాయి. సంఘస్థుల ప్రార్థన. వాళ్ళు అడగరా? మీరు అడగరా? సాల్మన్ అన్న శాలేమన్న కూడా అంటారుగా, ఖచ్చితంగా అంటారు కదా. దేవునికి మహిమ. మీ అందరి ప్రేమ ఎంతమంది ఉంటేనేమండి, లక్షల మంది అవసరంలా. దేవుని ప్రేమతో నింపబడిన హృదయాలు 10 మంది చాలు, ప్రపంచాన్ని శాసించవచ్చు. పనికి మాలిన మంద 10,000 అయినా ఒకటే. సరిగ్గా దేవుని ప్రేమతో ఆత్మతో నింపబడిన మంద 10 మంది అయినా ఒకటి. వాళ్ళ ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. ఈరోజు దేవుని కృపను బట్టి ఈ పరిచర్య కూడా అభివృద్ధిలోనికి స్టార్ట్ చేశాడు దేవుడు. చిన్నగా 1000 మందికి రీచ్ అవుతా ఉంది పరిచర్య. ఈ ప్రాంతంలో చిన్నగా 1000 మందికి రీచ్ అవుతా ఉంది. చప్పట్లు కొట్టట్లా, అసలు మీరేం విశ్వాసం నాకు డౌట్ వచ్చింది, మందిరానికి ఎందుకు ఆ పని జరగలేదంటే పంపదీసేది కట్టినట్టు దిగడే కూర్చునేవాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే దేవుని ఫీలింగ్ ఏంటంటే, బాబు ఇక్కడ పనికి రాదు, ఇక్కడ సరిపోదు, ఓ ప్రేయర్ వల్ల నడవాలి, ఇది పెద్ద స్థలం కావాలి, పెద్ద మందిరం కావాలి, పెద్ద పరిచర్య కావాలంటే దేవుని ప్లాన్. అందుకే దేవుడు బయటికి నువ్వు ప్రార్థన చేసి 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 చేసావు కదా, ఇప్పుడు నేను పని చేయటం మొదలు పెడతా, నీకు చూద్దుగానని దేవుడు కార్యం చేశాను. చిన్నగా 1000కి రీచ్ అవుతా ఉంది. ఇప్పుడు అక్కడ ఉమర్ ఫంక్షన్ హాల్లో చక్కగా జరుగుతూ ఉంది, ఇంకా జరిగిద్ది. దేవుని కృపను బట్టి నేను నమ్ముతున్నా. మీ అందరూ ప్రార్థించండి. ఏం చెప్పాను? 3 సంగతులు చెప్పాను. నంబర్ 1 ప్రేమ 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 ప్రేమ. నంబర్ 2 ఆరాధన ఆరాధన. నంబర్ 3 సత్యవాక్యం సత్యవాక్యముగా సమీపంగా ఆరాధించటం. 3వది సత్యవాక్యం. ఈ 3 విషయాల్లో బాధ్యత కలిగి సేవకులు ఉండాలి, విశ్వాసులు కూడా ఈ విషయాల్లో మెళకువగలిగి ఉండాలి. ఇక్కడ దేవుడు నన్ను తీసుకొచ్చి ఈ చిన్న సంఘంలో నాకు చాలా 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 ఉపయోగపడేటువంటి పెద్ద పాఠాన్ని నేర్పాడు. అది నేను నేర్చుకున్నాను, ధన్యుణ్ణయ్యాను. ఇంకా ఇంకా నేర్చుకోబోతున్న వాళ్ళు, నేర్చుకుంటున్న వాళ్ళు ఇంకా రాబోతున్న దినాల్లో వాడబడతారని నమ్ముతున్నాను. కాబట్టి ఎక్కువ చెప్పదలుచుకోలేదు, టైం అయిపోయింది. కాబట్టి పాటే పాడతానన్నా అన్నాను, ఏదో 2 మాటలు చెప్పాయా అన్నాడు. కాబట్టి ఈ 3 సంగతులు చెప్పాను. దయచేసి ఏమనుకోకండి. రైట్, చిన్న ప్రార్థన చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమస్త మహిమ, ఘనత, ప్రభావము, పరాక్రమము, తేజస్సు, కీర్తి ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములు యేసయ్యకు మాత్రమే చెందునుగాక. దైవజనుడు ఇక్కడ నుండి వెళ్ళిన నేను ఎప్పుడో 300 ఇస్తే ఇప్పటికి 3000 సార్లు చెప్పిండు. అక్కడున్నా ఇక్కడ కొట్టుకుంటుంది. నాకు సూటిగా అడగడు, వేరే సహోదరులకు ఫోన్ చేసి అడుగుతాడు. అన్నిట్లుండు, ఏదైనా బాధలో ఉండా, అవసరతుల్లో ఉండా అన్న చెప్పడు. మీరు నాకు చెప్పండి అని అడిగి కనుక్కొని అక్కడున్నా కూడా ఇక్కడున్నట్టుగానే ఈ పరిచర్యలో ఆయనతో పాటు ఉన్న వారందరూ పాలుభాగస్తులుగా ఉన్నారు. ఈ పరిచర్య ప్రతిదీ కనుక్కుంటాడు. కొంచెం అనారోగ్యం ఉంటే ఫోన్ చేసేస్తా, అన్న ఏమైంది, ఏమన్నా ఎందుకు అడగవన్నా, నాకు డబ్బులు నువ్వు నా మీద హక్కు ఉందన్న.